కాకినాడ రూరల్ ఎంపీడీఓ పి సతీష్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో స్వర్ణగ్రామ స్వర్ణవార్డ్ యూపీఎస్ పరికరాలను మండలంలోని గ్రామ సచివాలయాల అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ చేతుల మీదుగా యూపీఎస్ ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పంచాయతీరాజ్ శాఖలో డిజిటల్ సేవలను మరింత వేగవంతంగా చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. గ్రామ సచివాలయాల్లో యూపీఎస్ వ్యవస్థ అందుబాటులోకి రావడం వల్ల కంప్యూటర్ సేవలు అంతరాయం లేకుండా కొనసాగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నందిపటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, సిరంగు శ్రీనివాస్, తాటికైల వీరబాబు, కరెడ్ల గోవింద్, గేదెల చిన్నారావు తదితర మండల అధికారులు పాల్గొన్నారు. సాధారణ పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా ఎవరికి ఏం కావాలన్నా రాలేదు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆలోచన మేరకు వివిధ ప్రభావంతులందరికీ కూడా, ప్రతిభావంతులందరికీ కూడా ఇవాళ మోటార్ సైకిల్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక సంక్షేమ పథకాలే కాకుండా రకరకాల ఎవరికి ఏం అవసరం అన్నది చేయడంలో చంద్రబాబు నాయుడు గారు అనుభవపూర్వకంగా చాలా దిట్ట. ఎవరికి ఏం అవసరం అన్నది గత ప్రభుత్వాలు ఎంతసేపు సంక్షేమ పథకాలతో నడిపించారు, కానీ సాధారణ పరిపాలనే మిస్ అయింది. రాష్ట్రంలో సాధారణ పరిపాలన మిస్ అయింది, లా అండ్ ఆర్డర్ మిస్ అయింది. అలాగే లోకల్గా చేయవలసిన అనేక విధులు మిస్ అయ్యాయి. ఈవేళ కాకినాడ రూరల్ మండల నియోజకవర్గానికి సంబంధించి 7 లబ్ధిదారులను గుర్తించి సుమారు 1,36,000 రూపాయల విలువ గల మోటార్ సైకిల్ శారీరకంగా ప్రతిభావంతులకు ఈరోజు అందిస్తూ ఉన్నాం. దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం దివ్యాంగులకు స్వతంత్ర ప్రయాణ సౌకర్యం కల్పించడం, ఉద్యోగ చిరు వ్యాపారాలు చేసుకోవడానికి అవసరాల నిమిత్తం, ఆర్థికంగా బలహీనపడినటువంటి దివ్యాంగులకి ఉచితంగా వాహనం అందించడం, సమాజంలో దివ్యాంగులకి ఒక ఆత్మవిశ్వాసం కలగడానికి ప్రధానంగా దీన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో కూడా మనం ఒక బీసీలకు పెద్దపీట వేయడం జరిగింది. ఇవాళ 7 మనం ఇస్తా ఉన్నాం. 7 ఇస్తా ఉన్నప్పుడు అందులో ఒక ఓసీ, అలాగే 6 బీసీలకు ఇవ్వడం జరిగింది. అట్లాగే లబ్ధిదారుల యొక్క వివరాలకు వస్తే అన్ని ప్రాంతాల్లోని మన కాకినాడ రోడ్లో కోడి రాంబాబు గారు గైగులపాడు నుంచి, అలాగే గోగులపాడు ఆదిలక్ష్మి గారు సర్పవరం నుంచి, కొనసాల గౌరీశంకర్ గారు వాకలపూడి నుంచి, కొమ్మూరు అనురాధ్ గారికి విద్యుత్ నగర్ నుంచి, విద్యా జనార్దన్ గారికి తోరంగ నుంచి, చొక్కా అనిల్ కిషోర్ గారికి వాకలపూడి నుంచి, బోకం చిన్నబాబు గారికి తోరంగ నుంచి ఇది అందించడం జరిగింది. అట్లాగే ఇదే కాకుండా ఇప్పుడే చెప్తా ఉన్నారు ఏడీ గారు చెప్తా ఉన్నారు. ఏడీ గారు అనేక రకమైనటువంటి బెనిఫిషరీస్కి ఇవ్వడానికి యూటిలిటీస్